హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పీజీ హారర్ స్టోరీస్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, ఈ స్టోరీకి పెట్టిన పేరు ఆ ఊర్లో. ఇది రియల్గా జరిగిన రియల్ ఇన్సిడెంట్. నాకు తెలిసిన అతను నాతో షేర్ చేసుకున్నాడు. ఆ స్టోరీ ఈరోజు మీకు చెప్పబోతున్నా. అది వచ్చేపాటి చిన్న పల్లెటూరు అండి. అక్కడ వంటలు మొత్తం పొలాల మీద చేస్తారు కదా. ఆ పొలాల గురించి అని చెప్పి ఒక ఆవిడ అడవిలోకి వెళ్ళింది. పొలాల గురించి అడవిలోకి వెళ్ళే ముందు వాళ్ళ ఊరు శ్మశానం దాటి అడవిలోకి వెళ్ళాలి. అడవిలోకి వెళ్ళేదాల్లో ఈవిడికి దూరంగా చాలా పొలాలు కనిపించినాయి. అడవిలోకి వెళ్ళి పొలాలు కొట్టుకోవడం కన్నా ఇక్కడ పొలాలు తీసుకుంటే బెటర్ కదా అని పొలాలకి వెళ్ళింది. పొలాలు తీసుకుంటుంది. అక్కడ ఒక పొల కనిపించింది ఈవిడికి. అదేం భూమిలోకి ఉంది. అదే తీసుకుంటే కొన్ని పొలాలు ప్లస్ అవుతాయి అని చెప్పి ఆ పొల లాగుతుంది. ఎంత లాగినా పొల రావట్లా. గట్టి బలవంతం పొల లాగితే లోపల నుంచి ఏడుతో పొలం పొల వచ్చింది. పొలాన్ని మూట కట్టుకొని ఇంటికి వెళ్ళింది. వంట చేసుకుంది, తిన్నది, పడుకుంది. నైట్ సుమారు 12 అయింది. టైం 12ంటికి ఎవరో ఏడుతున్న సౌండ్ వస్తుంది. ఈ టైంలో ఎవరు ఏడుతున్నారు? పిల్లలు ఏడుస్తున్నారేమో. లేచి చూస్తారు, పిల్లలు పడుకుంటున్నారు. పిల్లలు కాదు, సరే కాదు, కలగన్నా అనుకొని మళ్ళీ పడుకుందండి. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఏడుపు శబ్దం చాలా ఎక్కువ వస్తుంది. ఈవిడికి ఇంకా భయం వేసి లేచి చూస్తే గోడ దగ్గర ఒక ఆవిడ గోడ వైపు తిరిగి ఏడుస్తుంది. ఈవిడికి భయం వేసి ఎవరు అన్నాయి. వెంటనే అక్కడి నుంచి ఎగిరి ఈవిడ ఛాతి మీద కూర్చుంది. నన్ను శ్మశానం నుంచి తీసుకొచ్చు, నిన్ను ఇప్పుడు శ్మశానంలోకి తీసుకెళ్తా అని చెప్పి పేక నొక్కేస్తుందండి ఆవిడది. ఈవిడేం వద్దు, నన్నేం చేయకు ప్లీజ్, నన్నేం చేయకు అని గింజుకుంటుందండి. అయినా సరే అది పేక మీద కూర్చొని పీక పిసుకుతూనే ఉంది. గట్టిగా రోడంతో ఒకేసారి వాళ్ళ ఆయన లెగిసి ఏమైంది అంటే ఏం కాదు ఏదో పీడకలు వచ్చిందని చెప్పింది. తర్వాత పొద్దునయ్యాక లెగిసి అలా ఆయనకి మొత్తం జరిగిందంతా చెప్పింది. ఇలా జరిగింది, రాత్రి ఇలా కల వచ్చిందని. కలే కదా, వదిలే అన్నారు. తర్వాత ఆ రోజు అమావాస. ఆ రోజు రాత్రి ఈవిడ చాలా విచిత్రంగా ఉండడం అలా ఆయన గమనించాడు. ఈవిడ వాళ్ళ పిల్లల్ని చీటీ మాటికి ఇరక్కొట్టేస్తుంది. ఎందుకు కొడుతున్న పిల్లల్ని అని చెప్పి ఈవిడ పేరుతో పిలిస్తే పలకలేదు. ఎటో చూస్తుంది. ఎక్కడ చూస్తున్నావు అంటే నేను మా ఇంటికి వెళ్ళాలి అంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళేది ఇదే నీళ్ళు అంటే కాదు అని చెప్పి వాళ్ళ ఆయన మీదకి పక్కన ఉన్న రాయిని పట్టుకుని వాళ్ళ ఆయన మీదకి ఎసిరింది. వాళ్ళ ఆయనకి మొత్తానికి డౌట్ వచ్చింది. మా ఆవిడకి ఏదో పట్టింది బాబాయ్ అని చెప్పి ఊరు పక్కన వాళ్ళందరిని పిలిచారు. ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చి ఆయన పట్టుకొని పూజా దగ్గర తీసుకెళ్ళారు. ఆయన కూర్చోబెట్టి నువ్వెవరు ఏంటంటే, నేను మొన్నే చచ్చిపోయాను, నన్ను శ్మశానంలో కప్పెట్టారు, నా మీద ఉన్న పుల్ల పట్టుకొచ్చింది, నేను దీన్ని శ్మశానంలోకి తీసుకెళ్ళేదాకా దీన్ని వదలను అనుకుంటా గట్టిగా అరుస్తుంటా. ఆయన పూజ చేసి ఒక తాయితీ కట్టి ఆత్మను ఒక డబ్బాలో బంధించి అలా ఆయనకి ఇచ్చి దూరంగా ఊరి చివర పాడే అని చెప్పాడు. ఈయనేమో ఊరి చివరి దాకా వెళ్ళడానికి ఇలా ఆయన ఆ దెయ్యం చేసిన గుర్తొచ్చి ఊరు బయట ఉన్న రోడ్డు దగ్గర పాడేసి వచ్చేసాడు. ఒక ఆయన అక్కడే బైక్ మీద వెళ్తా ఆ డబ్బా మీద ఎక్కించుకొని వచ్చేసాడు. ఆ డబ్బా ఎప్పుడైతే మీద ఎక్కించాడో ఆ ఆత్మ ఆయనతో పాటు వచ్చేసింది. అది ఆయనకు కూడా తెలియలేదు. ఇంటికి వెళ్ళాక ఆయనకి చిన్న పిల్ల ఉంది. నైట్ 12 అయ్యేపాటికి ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది. ఎంత ఆపినా ఆపట్లేదు. ఏడుస్తూనే ఉంది. అయితే ఆయనకి చాలా భయం వేసి మళ్ళీ పొద్దున్న పూజ తీసుకెళ్తే మళ్ళీ పిల్లకు కూడా గాలి పట్టిందని చెప్పి మళ్ళీ పూజ చేసి ఒక తాయితీ కట్టి ఒక నిమ్మకాయ ఇచ్చి నిమ్మకాయని వెళ్ళి కాలువలో పాడేవని చెప్పారు. అతను ఆ నిమ్మకాయ పెట్టుకొని కాలువ దగ్గరికి వెళ్తుంటే అక్కడే ఒక కుక్క వచ్చి గట్టి కరిసింది. ఈయనకు భయం వేసి నిమ్మకాయ కింద పాడేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఇంకా వచ్చేసేసరికి ఆ నిమ్మకాయ రోడ్డు మీద అక్కడే ఉంది. ఆ నిమ్మకాయ చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఆ దెయ్యం ఎంతమందిని హింసించిందో అంత పార్ట్ 2లో చెప్తాను. ఇక్కడ నా స్టోరీ ఎవరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.